ప్రైజ్ ద లార్డ్. ప్రభు పేరిట అందరికీ శుభాలు తెలుపుచున్నాను. ఈ వీడియోలో మనం పరిశుద్ధమైన బైబిల్ గ్రంథంలోని అబ్రహాం గారి గురించి బైబిల్ క్విజ్‌ని అయితే నేర్చుకుందాం. దయచేసి వీడియోని ఒక లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వలన అనేక మంది ఈ వీడియోని చూసి బైబిల్ యొక్క నాలెడ్జ్‌ని వారు కూడా తెలుసుకుంటారని ప్రభు పేరిట ప్రేమపూర్వకంతో మనవి చేస్తున్నాను. లెట్స్ స్టార్ట్ ద వీడియో. మొదటి ప్రశ్న, అబ్రహాము మొదటి పేరు ఏమిటి? ఆప్షన్స్: యాకోబు, అబ్రాము, ఇస్సాకు, ఇష్మాయేలు. సో సరైన సమాధానం ఆప్షన్ బి, అబ్రాము. రెండవ ప్రశ్న, అబ్రహాము తండ్రి పేరు ఏమిటి? ఆప్షన్స్: లాబాను, తెరాహ్, నాహోరు, లోతు. సో సరైన సమాధానం ఆప్షన్ బి, తెరాహు. మూడవ ప్రశ్న, అబ్రాము ఏ ఊరును విడిచి వెళ్ళెను? ఆప్షన్స్: బేతేలు, ఈజిప్టు, ఊరు, కల్దీయుల ఊరు, యెరూషలేము. సో సరైన సమాధానం ఆప్షన్ సి, కల్దీయుల ఊరు. నాలుగవ ప్రశ్న, దేవుడు అబ్రామును ఎన్ని సంవత్సరాల వయసులో పిలిచెను? ఆప్షన్స్: 60 సంవత్సరాలు, 75 సంవత్సరాలు, 80 సంవత్సరాలు, 100 సంవత్సరాలు. సో సరైన సమాధానం ఆప్షన్ బి, 75 సంవత్సరాలు. ఐదవ ప్రశ్న, అబ్రహాము భార్య పేరు ఏమిటి? ఆప్షన్స్: రాహేలు, రిబ్కా, షారాయి, మిర్యాము. సో సరైన సమాధానం ఆప్షన్ సి, షారాయి. ఆరవ ప్రశ్న, ఆగరు ద్వారా పుట్టిన కుమారుడు ఎవరు? ఆప్షన్స్: ఇస్సాకు, యాకోబు, ఇస్మాయేలు, యోసేపు. సో సరైన సమాధానం ఆప్షన్ సి, ఇష్మాయేలు. ఏడవ ప్రశ్న, దేవుడు అబ్రహాముతో చేసిన నిబంధనకు గుర్తు ఏమిటి? ఆప్షన్స్: బలి, సున్నతి, పండుగ, యజ్ఞం. సో సరైన సమాధానం ఆప్షన్ బి, సున్నతి. ఎనిమిదవ ప్రశ్న, అబ్రహాము ఎవరిని బలి ఇవ్వమని ఆజ్ఞాపించబడెను? ఆప్షన్స్: ఇష్మాయేలు, లోతు, ఇస్సాకు, యాకోబు. సో సరైన సమాధానం ఆప్షన్ సి, ఇస్సాకు. తొమ్మిదవ ప్రశ్న, ఆ సంఘటన జరిగిన కొండ పేరు ఏమిటి? ఆప్షన్స్: సీనాయి, మోరియా, కర్మేలు, తాబోరు. సో సరైన సమాధానం ఆప్షన్ బి, మోరియా పర్వతం. సో పదవ ప్రశ్న, బలిస్థానంలో ఏమి సమర్పించబడింది? ఆప్షన్స్: ఎద్దు, గొర్రెపోతు, పావురం, మేక. సో సరైన సమాధానం ఆప్షన్ బి, గొర్రెపోతు. 11వ ప్రశ్న, అబ్రహాము ఎవరిని రక్షించడానికి యుద్ధానికి వెళ్ళెను? ఆప్షన్స్: ఇస్సాకు, లోతు, తెరాహు, మెల్కిసెదెకు. సో సరైన సమాధానం ఆప్షన్ బి, లోతు. 12వ ప్రశ్న, అబ్రహామును ఆశీర్వదించిన యాజకుడు ఎవరు? ఆప్షన్స్: ఆరోను, మోసే, మెల్కిసెదెకు, సమూయేలు. సో సరైన సమాధానం ఆప్షన్ సి, మెల్కిసెదెకు. 13వ ప్రశ్న, దేవుడు సంతానాన్ని దేనితో పోల్చాడు? ఆప్షన్స్: సముద్రపు ఇసుక, ఆకాశ నక్షత్రాలు, చెట్ల ఆకులు, పర్వతాలు. సమాధానం ఆప్షన్ బి, ఆకాశ నక్షత్రాలు. 14వ ప్రశ్న, శారా ఎన్ని సంవత్సరాల వయసులో ఇస్సాకును కనెను? ఆప్షన్స్: 80 సంవత్సరాలు, 85 సంవత్సరాలు, 90 సంవత్సరాలు, 100 సంవత్సరాలు. సో సరైన సమాధానం 90 సంవత్సరాలు, ఆప్షన్ సి. 15వ ప్రశ్న, ఇస్సాకు పుట్టినప్పుడు అబ్రహాము వయసు ఎంత? ఆప్షన్స్: 95 సంవత్సరాలు, 100 సంవత్సరాలు, 105 సంవత్సరాలు, 110 సంవత్సరాలు. సో సరైన సమాధానం ఆప్షన్ బి, 100 సంవత్సరాలు. 16వ ప్రశ్న, అబ్రహాము మొత్తం ఎన్ని సంవత్సరాలు జీవించాడు? ఆప్షన్స్: 150 సంవత్సరాలు, 160 సంవత్సరాలు, 175 సంవత్సరాలు, 180 సంవత్సరాలు. సో సరైన సమాధానం ఆప్షన్ సి, 175 సంవత్సరాలు. 17వ ప్రశ్న, అబ్రహాము ఎక్కడ సమాధి చేయబడ్డాడు? ఆప్షన్స్: మోరియా, మల్కేఫలా గుహ, సీనాయి, హెబ్రోను. సో సరైన సమాధానం ఆప్షన్ బి, మక్ఫేలా గుహ. 18వ ప్రశ్న, అబ్రహాము దేవుని ఎదుట ఎలా లెక్కింపబడ్డాడు? ఆప్షన్స్: ప్రవక్తగా, రాజుగా, నీతిమంతుడిగా, యాజకుడిగా. సో సరైన సమాధానం ఆప్షన్ సి, నీతిమంతుడిగా. 19వ ప్రశ్న, దేవుడు అబ్రహామును ఏ దేశానికి పంపెను? ఆప్షన్స్: ఈజిప్టు, బబులోను, కనాను, అష్షూరు. సో సరైన సమాధానం ఆప్షన్ సి, కనాను. 20వ ప్రశ్న, శారా ఎన్ని సంవత్సరాలు జీవించింది? ఆప్షన్స్: 120 సంవత్సరాలు,
125 సంవత్సరాలు, 127 సంవత్సరాలు, 130 సంవత్సరాలు. సో సరైన సమాధానం ఆప్షన్ సి 127 సంవత్సరాలు. 21వ ప్రశ్న, అబ్రహాము ఎవరిని సోదరుని కుమారుడిగా పెంచుకొనెను? ఆప్షన్స్ యాకోబు, లోతు, ఇస్మాయేలు, యోసేపు. సో సరైన సమాధానం ఆప్షన్ బి లోతు. 22వ ప్రశ్న, అబ్రహాము దేవుని స్నేహితుడిగా ఎక్కడ పేర్కొనబడింది? ఆప్షన్స్ రోమియోలకు పత్రిక, యాకోబు 2వ అధ్యాయం 23వ వచనంలో, ఎబ్రియులకు, గలతీయులకు. సో సరైన సమాధానం ఆప్షన్ బి యాకోబు పత్రిక 22వ అధ్యాయం 23వ వచనంలో ఉంది. సో 23వ ప్రశ్న, అబ్రహాము భార్య పేరు మార్పు ఏమిటి? ఆప్షన్ షారాయి, షారా, రిబ్కా, రాహేలు, ఆగరు, మిర్యాము, లేయా, రాహేలు. సో సరైన సమాధానం ఆప్షన్ ఏ షారాగా మార్పు చెందింది. 24వ ప్రశ్న, అబ్రహాము పేరు మార్పు ఎక్కడ నమోదు చేయబడింది? ఆప్షన్స్ ఆదికాండం 12వ అధ్యాయము, ఆదికాండం 15వ అధ్యాయము, ఆదికాండము 17వ అధ్యాయము, ఆదికాండము 22వ అధ్యాయము. సో సరైన సమాధానం ఆప్షన్ సి ఆదికాండం 17వ అధ్యాయంలో అబ్రహాము పేరు మార్పు చేయబడింది. 25వ ప్రశ్న, లాస్ట్ వన్, అబ్రహామును విశ్వాసుల తండ్రి అని ఎక్కడ పేర్కొనబడింది? ఆప్షన్స్ రోమియోలకు పత్రిక 4వ అధ్యాయము, మత్తయి సువార్త 5వ అధ్యాయము, కీర్తనల గ్రంథం 23వ కీర్తన, ప్రకటన గ్రంథము. సో సరైన సమాధానం ఆప్షన్ ఏ రోమియోలకు పత్రిక 4వ అధ్యాయము. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. వీడియోని తప్పకుండా ఒక లైక్ చేయండి. ఈ యొక్క అబ్రహాం గారి గురించి బైబిల్ నాలెడ్జ్ని అనేక మంది నేర్చుకోగలరు, వారు కూడా వినగలరని ప్రభు పేరిట మనవి చేస్తున్నాను. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ.